ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయం మీ కొరకు ప్రార్థించాలని ఆశపడుతున్నాను. ఈ ఉదయకాల సమయంలో చాలామంది దేవుని సన్నిధికి వస్తారు, కానీ వాక్యం వినాలి అనే మనసు వారికి ఉండదు. తప్పదనే ఉద్దేశంతో వచ్చి జస్ట్ కూర్చుని వింటారు అంతే. విని కూడా అది విడిచిపెట్టేస్తారు. అలాంటి వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఎందుకంటే దేవుని వాక్యం మనలో లేకపోతే దేవుని కొరకు మనము ఫలించలేం, పరలోకాన్ని చేరలేం. కాబట్టి అలాంటి వారి కొరకు మనము ప్రార్థన చేద్దాం. 2 తలలోంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, ప్రేమ నమ్మకము గల మా తండ్రి, మీ కొందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మమ్మల్ని జీవముతో ఉంచినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మరొక నూతన దినాన్ని మాకు బహుమానంగా దయాకిరీటంగా అనుగ్రహించారు, కృతజ్ఞతలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన ప్రార్థనాంశాన్ని బట్టి కూడా మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. తండ్రి, చాలామంది మీ సన్నిధికి అయితే వస్తున్నారు, కానీ దేవా తప్పదు, ఇంకా ఏదో కుదరదు అన్నట్టుగా మీ వాక్యం వింటున్నారు, అంతేగాని మనస్ఫూర్తిగా వినట్లేదు. అలాంటి వారిని దయ ఉంచి మీరు దర్శించండి. మీ వాక్యంలో జీవం ఉన్నది తండ్రి, మీ వాక్యంలో శక్తి ఉన్నది. మీ వాక్యము మాలోకి వెళ్తే, మా హృదయంలోకి వెళ్తే మేము మీ కొరకు ఫలిస్తాం, మీ కొరకు జీవిస్తాం. మీ వాక్యం మమ్మల్ని సరిచేస్తుంది, పరిశుద్ధపరుస్తుంది, మమ్మల్ని నూతన పరుస్తుంది, మా జీవితాన్ని మార్చేస్తుంది. కాబట్టి తండ్రి, అటువంటి గొప్ప పరిశుద్ధమైన వాక్యాన్ని తండ్రి వారందరూ వినగలిగే చెవి, మనసు వారికి దయచేయండి. వారు వాక్యాన్ని వినలేకుండా అపవాది వారిని ఆయన ప్రభా శోధిస్తున్నాడు తండ్రి. దయచూపండి తండ్రి, కృపనందించమని. ఆ బంధకాల సంఖ్యలో దురాత్మ ప్రభావాల నుంచి వారికి విడుదలనివ్వమని ప్రార్థిస్తూ, వాక్యం వినాలి అనే ఆశ, ఆలోచన వారిలో కలిగించమని దేవ, వాక్యం వినడానికి వారు ఆయన ప్రభా మీ యొద్దకు రావడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ, మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ, ఆ వాక్యాన్ని విని వారి హృదయంలో భద్రపరుచుకొని, వారి హృదయం అనే పలక మీద రాసుకొని మీ కొరకు ఫలించడానికి, మీలో నిలిచి ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ, మీకే వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ సహాయం చేయమని, తోడుండమని. ఇలాంటి వారు ఎంతమందిని వారందరినీ దర్శించమని ప్రార్థిస్తూ, యేసు నామములో ప్రార్థించి, స్తుతించి, గణపరిచి, మహిమపరిచి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.